నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రేపు ఏపీలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు వైభవంగా హనుమత్ జయంతి వేడుకలు భక్తులతో కిటకిటలాడిన ఆంజనేయ స్వామి దేవాలయాలు విజయవాడలో డయేరియా మరణాలపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై డయేరియా వ్యాధి నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ మొగల్రాజపురంలో తక్షణమే పాత వాటర్ పైప్ లైన్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలంటూ సిపిఎం ఆందోళన కలుషిత జలాలు తాగి ఇప్పటికే 9 మంది మృతి చెందారంటూ కార్పొరేషన్పై ఆగ్రహం వ్యక్తం చంద్రబాబు విదేశీ పర్యటన గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది మంత్రి జోగి రమేష్ విదేశీ పర్యటనపై చంద్రబాబు మౌనం వెనుక దాగున్న రహస్యం బహిర్గతం చేయాలంటూ డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్లో ప్రధాని మోదీ ధ్యానం ముగిసింది అనంతరం ధ్యాన మందిరం నుంచి బయటకొచ్చి తిరువళ్లూరు విగ్రహానికి పూలమాల వేశారు గురువారం సాయంత్రం నుంచి ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన దీక్షలో కూర్చున్నారు ధ్యానంలో భాగంగా ద్రవపదార్థాలను మాత్రమే ప్రధాని స్వీకరించారు విజయవాడలో డయేరియా మరణాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయమై ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలన్నారు కలుషిత నీటి సరఫరా కారణంగానే ప్రజలు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదన్నారు కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రస్తావించారు జూన్ 4న సీఎం జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వాలని పిలుపునిస్తున్నామని ఆయన వెల్లడించారు మంత్రి జోగి రమేష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్నగా మారిందని మొదట హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లారని అన్నారు ఆ తర్వాత అక్కడి నుండి ఎక్కడికి వెళ్లారన్నారు వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లో మీడియా రాసిందని అబ్బే ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారన్నారు అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు ఎక్కడికి వెళ్లారు అని ఆయన ప్రశ్నించారు చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా ముదిరిపోయిందని ఈ రహస్య పర్యటన వెనుక కారణం ఏంటని దోచుకున్న డబ్బుని దాచుకోవడానికి వెళ్లారా అని ఆయన ఆరోపించారు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలని ఏ దేశం వెళ్ళినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదన్నారు అసలు ఈ 10 రోజులు ఎక్కడికి వెళ్లారో ఎందుకు చెప్పడం లేదని ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరమని అన్నారు మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాడని టైంతో సహా మేము చెప్పామని మరి చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత ఇప్పటికైనా చంద్రబాబు పర్యటన వివరాలను ప్రజలకు వివరించాలని అవినీతిపరుడైన ఏబి వెంకటేశ్వరరావును టీడీపీ నేతలు హక్కున చేర్చుకున్నారని దుమ్మెత్తిపోశారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన విదేశీ పర్యటన చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు చంద్రబాబు నాయుడు విదేశాలకు ఏ దేశం వెళ్ళాడు ఏ దేశం నుంచి మళ్ళా తిరిగి వచ్చాడు అనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ మార్క్ చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఒక పేపర్లోనేమో ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు సేద తీర్చుకోవడం కోసం విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో దేశంలో మంచి పరిణామాలు సంభవిస్తున్నాయని ఎన్డీఏ కూటమి ఓటమి కావటం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్పష్టం చేశారు ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తారని స్పష్టం చేశారు
మొగల్రాజ్పురం బోయపాటి మాధవరావు వీధిలో నీటి కలుషితం వల్ల మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు, కాశీనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో డయేరియా రావడానికి నగరపాలక సంస్థ పాలకపక్షం పనితీరు వల్లే నగర ప్రజలు బలవుతున్నారన్నారు. సుమారు 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన లైన్లను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణానది నుండి నేరుగా ఈ ఏరియాకు మంచినీళ్లు సరఫరా అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మున్సిపల్ శాఖ, వైద్య శాఖ స్పందించి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జూన్ 1వ తేదీ, రేపు జూన్ 2వ తేదీ. మరి జూన్ 2వ తేదీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. రేపు చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని వారు నిర్వహించుకుంటూ ఉన్నారు. పైగా మనకేమంటే ఈ జూన్ 2వ తేదీ నాటికి రేపటికి రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. ఈ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మనకు జరగబోతున్న మరో ఇబ్బందికరమైన అంశం ఏమంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఆ రోజు వారు పొందుపరిచిన దాని ప్రకారము హైదరాబాద్ నగరము ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది కాబట్టి రేపటి నుండి మనకి హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా ఉండే ఇది లేదు. కాబట్టి ఏమంటే ఒకవైపు ఏమో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మనం కోల్పోతున్నామనే బాధ అవునన్నా కాదన్నా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఇంతో అంతో ఉంది. మరి అదే సందర్భంలో దానికంటే ఎక్కువ బాధాకరమైన అంశం ఏమంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఉమ్మడి ఆస్తులు, ఆ ఉమ్మడి ఆస్తుల పంపకం ఇప్పటికి కూడా సక్రమంగా జరగలేదు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మాచవరం దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శ్రీరామ హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. నగరంలోని ఏలూరు రోడ్డు మాచవరంలో కొలువుదీరిన దాసాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. వేకువజామున 4:30 స్వామివారికి సుప్రభాత సేవతో జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. సింధూరం, క్షీరాభిషేకం, పంచామృతాలు, వివిధ రకాల పండ్లు, రసాలు, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలను నిర్వహించారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. హనుమంతుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని మల్లాది విష్ణు ఆకాంక్షించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం వద్ద వాహన పూజలు నిర్వహించారు. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, పానకం అందజేశారు. హనుమత్ జయంతి, హనుమంతుడి యొక్క జన్మదినం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచి కూడా మాచారం ఆంజనేయ స్వామి దేవస్థానంలో కానీ, అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాల్లో విస్తృతంగా పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు, ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకుని వాళ్ళ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలి అని చెప్పని, స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. మాచవరంలో ఏం చేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో 30వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు హనుమత్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయండి. దానిలో భాగంగా 30వ తారీఖు సాయంకాలం అంకురార్పణ, 31న నాగవళి దళార్చనలు, 31వ తారీఖున స్వామివారి జయంతి సందర్భంగా పూజలు జరుగుతున్నాయండి. 1వ తారీఖున మళ్ళీ విశేష పూజలు, మళ్ళీ 3వ తారీఖున స్వామివారి అన్నదానం మరియు సాయంకాలం 6 గ్రామోత్సవంతో జయంతి ఉత్సవాలు ముగుస్తాయండి. ఈరోజు స్వామివారికి దర్శనాలు, పూజలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. భక్తులు బాగానే విరివిరిగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. పందిళ్ళు వేసామండి, వాటర్ సప్లై ఏర్పాటు చేసాం, బటర్ మిల్క్ ఏర్పాటు చేసాం, డోనర్స్ ఆహారంతో. స్వామివారి విజయవాడ క్షేత్ర విజయవాడ మాచవర దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమంతి జయంతి ఉత్సవాలు గత గురువారం ప్రారంభమై నేటికి 1వ తారీఖున హనుమత్ జయంతి రావటం, హనుమత్ జయంతి శనివారం రావటం విశేషమైనదిగా చెప్పబడుతున్నారు. ఆంజనేయ స్వామి శనివారం పుట్టుట,
సీతాదేవిని ఆంజనేయ స్వామి లంకలో కనుగొట్ట మంగళవారం విశేషం. శనివారం స్వామివారి పుట్టేశం 2వ రోజు. అయితే స్వామివారికి ప్రాతకాలమునే పంచామృతుల సమనము, పళ్ళ రసములతో అభిషేకము, అనేక పానీయాలతో అభిషేకము, నారికేళాభిషేకము, గంధంతో అభిషేకము చేసి అశేష జనం వచ్చుటకు కారకులైన భక్తులందరూ ఈరోజు కిక్కిరిసిపోయి దేవస్థానం మహాశక్తిగా ఉండి ఆ సర్వము వారి అనుగ్రహం కలిగి వారి భక్తులెల్లరూ స్వామివారి దర్శించుకుని వారి కృపకు పాత్రలు కాగలరు. జై హనుమాన్. స్వామివారికి ఉదయం పాలతో అభిషేకం, గంధంతో అభిషేకం, పళ్ళరసాలతో అభిషేకం, నాగవళితో అర్చన, ఆకులతో తామలపాకులతో అర్చన, అలాగే అష్టోత్తరాలు, సహస్రాలు, అనేక విశేషమైన పూజలు జరిపి స్వామివారికి జనం తండోపతండగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మొగల్రాజ్పురం ఏరియాలో తక్షణమే పాత పంపు గొట్టాలను పగలగొట్టి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసి చనిపోయిన 9 మంది కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. గతంలో అనేక సార్లు నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. నగర మేయర్ పాలకపక్షం పూర్తిగా నిద్రావస్థలో ఉందని, ఇప్పటి వరకు బాధిత కుటుంబాలను పరామర్శించకపోవటం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొగల్రాజ్పురం బోయపాటి మాధవరావు వీధిలో నీటి కలుషితం వల్ల మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు, కాశీనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో డయేరియా రావటానికి నగరపాలక సంస్థ పాలకపక్షం పనితీరు వల్లే నగర ప్రజలు బలవుతున్నారన్నారు. సుమారు 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన లైన్లను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణానది నుండి నేరుగా ఈ ఏరియాకు మంచినీళ్లు సరఫరా అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మున్సిపల్ శాఖ, వైద్య శాఖ స్పందించి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మంచినీటి కాలుష్యం వలన అతిసారం వచ్చి వాంతులు విరోచనాలతో 8 మంది చనిపోయారు. అది మొగల్రాజ్పురం కానీ, పైకాపురంలో కానీ వివిధ ప్రాంతాల్లో వందల మంది ఆసుపత్రులు పాలయ్యారు. ఇప్పటికీ చికిత్స పొందుతూ ఉన్నారు. ఈరోజు కూడా మళ్ళీ ఇంకొక మరణం మొగల్రాజ్పురంలో జరిగింది. 9 మంది చనిపోయారు. అయినా ప్రభుత్వానికి చీమ గుట్టినట్లేదు. అధికార యంత్రాంగం బుకాయిస్తూ ఉన్నారు. నగరపాలక సంస్థ నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. మరి వాళ్ళ ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి ప్రభుత్వము, అధికార యంత్రాంగమే కళ్ళు మూసుకుని పైపెచ్చు చనిపోయిన కుటుంబాలకి సహాయం చేయకపోగా వాళ్ళ మీదే ఎదురుదాడి చేయడం అంటే ఇంతకంటే అమానుషమైన లేదు. అధికారులే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఏమీ లేదు, వాంతులు లేవు, విరోచనాలు లేవు, అతిసారా లేదు, చనిపోయిన వాడికి మాకు సంబంధం లేదు అనే రీతిలో వ్యవహరించడం చాలా దారుణం. మరి ఇదే సందర్భంలో ఇవాళ ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజుల నుండి జరుగుతూ ఉంది. అయినా ఇంతవరకు బాధితులు ఆదుకున్నది లేదు. కృష్ణానది పక్కనే ఉన్న నగరంలో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కలుషిత నీటి సరఫరా వల్ల వ్యాధుల బారిన పడుతున్నారని ప్రభుత్వంలో అయినా చలనం లేదని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర వ్యాప్తంగా పైప్ లైన్లు పరిశీలించి పాడైపోయిన వాటి స్థానంలో నూతన పైప్ లైన్లు వేయాలని డిమాండ్ చేశారు. శనివారం లెనిన్ భవన్లో మీడియా సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే కాలంలో మంచినీటి ఎద్దడి గురించి, కలుషిత నీటి వల్ల కలిగే ప్రమాదాల గురించి ముందుగానే సిపిఐ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేయడం జరిగిందని, ఆయన ప్రభుత్వం కానీ నగరపాలక సంస్థ కానీ పట్టించుకోలేదని విమర్శించారు. మొగల్రాజ్పురంలో వందలాది మంది కలుషిత నీరు త్రాగి అనారోగ్యం పాలయ్యారని, 4 పౌరులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నగరంలో కొండ ప్రాంతంలో అనేక చోట్ల పైప్ లైన్లు మురుగునీటితో ఉండి మురుగునీరు మంచినీటి పైపుల్లోకి చేరి కలుషిత నీరు సరఫరా అవుతుందని, అయినా నివారణ కోసం చర్యలు తీసుకోలేదని అన్నారు. నీటి పన్నులు పెంచుకుంటూ పోతున్నా మెరుగైన నాణ్యమైన నీటిని నగరపాలక సంస్థ పాలకులు అందించలేకపోయారని ఎద్దేవా చేశారు. నగర వ్యాప్తంగా మంచినీటి పైపు లైన్లు పరిశీలించి పాడైపోయిన వాటి స్థానంలో కొత్త పైపులను వేయాలని, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. కృష్ణానది చెంతనే ఉన్నటువంటి విజయవాడ నగరంలో నీటి ఎద్దడి, నీటి ప్రమాదాలు గ్రహించినటువంటి సిపిఐగా గత 2 నెలల క్రితమే ఎండాకాలం ప్రారంభ దశలోనే రాబోయేటటువంటి కాలంలో నీటి ఎద్దడి నివారణకి తగు చర్యలు చేపట్టమని చెప్పి పలు రూపాల్లో అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఆందోళన రూపంలో తెలియజేశాం.
సాక్షాత్ మేయర్ గారి డివిజన్లో పైపు లైన్ కోసం ట్రెంచెస్ తవ్వేసి వదిలేస్తే అనేక ప్రమాదాలు సంభవించినటువంటి సందర్భంలో ఆ డివిజన్లో పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో కొండ ప్రాంతంలో ఎక్కడికక్కడ పైప్ లైన్స్ మొత్తం కూడా లీకేజ్ అవుతూ ఉన్నాయి. లీకేజ్ అయ్యేటటువంటి పైప్ లైన్స్ని కొత్తగా పైప్ లైన్స్ నిర్మాణం చేపట్టడం ద్వారా రాబోయేటటువంటి కాలంలో ప్రమాదాల నివారణకి చర్యలు చేపట్టమని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేశాం 47, 46 డివిజన్లో. ఫలితంగా స్పందించినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ రోజున విజయవాడ నగరంలో నీటి కలుషితమై డయేరియా సంభవించి ఇక్కడ మరణాలు సంభవించినటువంటి సంగతి నిన్న మొగల్రాజపురం, పాయికాపురం ప్రాంతాల్లో చూసాం. ఇప్పటికైనా అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకి కోరేటటువంటిది సిపిఐగా విజ్ఞప్తి చేసేది, తక్షణమే ఏనాడో వేసినటువంటి పైప్ లైన్స్ స్థానంలో కొత్త పైప్ లైన్స్ నిర్మాణాన్ని చర్యలు చేపట్టాలి. ఎక్కడైతే పైప్ లైన్స్ లీకేజీలు ఉన్నాయో లీకేజీల దగ్గర రబ్బర్ ట్యూబులు అమర్చి రబ్బర్ ట్యూబులతోటి లీకేజీల నివారణకి చర్యలు చేపడతా ఉన్నారు. అక్కడే కాలువలో ప్రవహించేటటువంటి మురుగునీరు కూడా నీటిలో కలిసిపోవడంతో కలుషితం ఏర్పడతా ఉన్నది. కాబట్టి రబ్బర్ ట్యూబుల్ని తోటి ప్రమాదాలను నివారించలేరు. తక్షణమే ముఖ్యంగా కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాల్లో కూడా పాత పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాత పైప్ లైన్స్ స్థానే కొత్త పైప్ లైన్స్ వేయటం ద్వారా ప్రమాదాలు నివారించాలని చెప్పి సిపిఐగా అధికార గణానికి, ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రికార్డు స్థాయిలో దుర్గగుడి ఆదాయం వివిధ టికెట్ల రూపంలో మొత్తం 38,53,664 రూపాయలు పెరిగింది. 500 టికెట్ల ద్వారా 9,82,500 ఆదాయం సమకూరింది. 300 టికెట్ల ద్వారా 4,17,000 ఆదాయం సమకూరింది. 100 రూపాయల టికెట్ల అమ్మకం ద్వారా 6,26,200 ఆదాయం సమకూరింది. కేశఖండన టికెట్లు 3,444 మంది, 56,986 లడ్డూ ప్రసాదం, 27,683 పులిహోర టికెట్ల విరాళాల ద్వారా 2,51,999 సమకూరినట్లుగా ఈవో రామారావు తెలిపారు. దసరా ఉత్సవాలు, పర్వదినాల్లో ఆదాయం పెరగటం సర్వసాధారణం. సెలవు రోజుల్లో సైతం దర్శనం టికెట్లు, ప్రసాదాలు, ఇతర సేవల ద్వారా ఆదాయం అమ్మవారికి గత 3 రోజులుగా క్రమంగా పెరిగింది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామివారి 4వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి తెలియజేశారు. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం పాల ఫ్యాక్టరీ సమీపంలోని శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ, నవమి, దశమి శనివారం కలిసి రావడం వల్ల హనుమాన్ జయంతి ప్రత్యేకతను సంతరించుకుందని తెలిపారు. దీనివల్ల భక్తులు అత్యంత పవిత్రంగా భావించి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటున్నారని తెలిపారు. ఉదయం నుండి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారికి జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారని తెలిపారు. ఈ నెల 14, 15, 16 తేదీలలో శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామివారి 4వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలియజేశారు. స్వామివారి యొక్క జననం కలిగినటువంటి స్థిరవారం అంటే శనివారం నాడు ఆయన పుట్టాడు. అటువంటి రోజునే హనుమత్ జయంతి రావడం చాలా విశేషం. అందులో నవమితో కూడిన దశమి వాడ. నవమి శ్రీరామచంద్రమూర్తి వారికి అత్యంత ప్రీతమైంది. దశమి ఆంజనేయ స్వామి వారికి జన్మ యొక్క స్థితి. ఈ రెండు కలిసి రావడం చాలా విశేషం. అందులో ఈ శనివారం నాడు హనుమత్ జయంతి చేస్తే అత్యంతమైనటువంటి శరీర ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి, భూత పేత పిచాచాలు పట్టిన వాళ్ళకి, అట్లాగే శనివారం నాడు హనుమత్ జయంతి చేస్తే స్వామివారికి సకల కార్యములన్నీ కూడా సిద్ధిస్తాయి. ఏలినాడు శని దోషాలు పోతాయి. ఇవాళ రోజున హనుమత్ జయంతి చేసుకోవడం చాలా విశేషం. ఈ హనుమత్ జయంతి నాడు మనం స్వామివారికి ప్రాతకాలంలో పంచామృతాభిషేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పుడు తమలపాకులతో అర్చన, భక్తజనంతో అంతా శ్రీరామ శ్రీరామ అని రాసి నామకోటితో స్వామివారి పునీతమైనారు. ఇవాళ అతిసార వ్యాధితో మృతి చెందిన గల్లా కోటేశ్వరరావుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ బాబురావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోటేశ్వరరావు మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చారని బాబురావు పేర్కొన్నారు. గుమ్మడితోట ఏరియాలో అతిసార వ్యాధితో అనేక మంది ఆసుపత్రి పాలవుతున్నారని, ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు.
మృతి చెందిన కోటేశ్వరరావు కుటుంబాన్ని ఆదుకోవాలని, బాధితులకు తగు వైద్య సౌకర్యం కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి కాలుష్యం వల్లనే కోటేశ్వరరావు మృతి చెందారని తెలియజేశారు. ఆంజనేయ స్వామి గుణగణాలను, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రతి మానవుడు ఆస్వాదిస్తూ తన జీవన విధానాన్ని మార్చుకొని సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవటం ప్రతి మానవుని కర్తవ్యమని హనుమత్ దీక్షా పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ భక్తులకు సందేశమిచ్చారు. హనుమత్ జయంతి సందర్భంగా నగర ప్రజలకు, దేశ ప్రజలకు, హనుమాన్ భక్తులకు, మాలధారులకు హనుమత్ జయంతి శుభాశీస్సులు అందజేశారు. శనివారం హనుమాన్ జయంతి పురస్కరించుకొని పాల ఫ్యాక్టరీ సమీపంలో హనుమత్ దీక్షా పీఠంలో వేంచేసి ఉన్న అభయ ఆంజనేయ స్వామికి అంగరంగ వైభవంగా అభిషేకాలు, హోమాలు, పూజలు నిర్వహించారు. దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఆంజనేయ స్వామికి నమస్కరిస్తే 33 కోట్ల దేవతలకు నమస్కరించిన ఫలితం వస్తుందని పరాశర మహర్షి గ్రంథాలలో చెప్పారని వివరించారు. ఇంద్రకీలాద్రిపై దక్షిణ భాగంలో కనకదుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తున్నారని, ప్రతి ఇంట ఆంజనేయ స్వామి వారి ఉపదేశం జరగాలని ఇంద్రకీలాద్రి ఉత్తర భాగంలో సయ్యద్ అప్పలస్వామి గురూజీ హనుమత్ దీక్ష పీఠాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. నేడు అనేక రాష్ట్రాల నుండి హనుమత్ దీక్షలను స్వీకరించి విరమణ కోసం వేలాదిగా మాలధారులు హనుమత్ దీక్ష పీఠానికి ప్రతి సంవత్సరం వస్తున్నారని తెలిపారు. ఆంజనేయ స్వామి అనుగ్రహం మానవులందరికీ ప్రసరించాలని ఆశీర్వదించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎంతో వైభవంగా హనుమత్ జయంతి మహోత్సవాలు జరుపుకుంటున్నారు ప్రజలందరూ, భక్తులందరూ. హనుమత్ దీక్షా స్వాములు, హనుమత్ దీక్షా పీఠం విజయవాడ మహానగరంలో పవిత్ర కృష్ణానదీ తీరం, ఇంద్రకీలాద్రి ఉత్తర భాగంలో, అటు దక్షిణ భాగంలో కనకదుర్గమ్మ వారు, ఇటు ఉత్తర భాగంలో అభయ ఆంజనేయ స్వామివారు, సద్గురు సయ్యద్ అప్పలస్వామి మహారాజ్ స్థాపించినటువంటి ఈ పీఠాన్ని హనుమత్ దీక్ష మాలాధారణ, మంత్రోపదేశం గ్రామ గ్రామాల్లో ప్రతి ఇంట జరగాలని, ప్రతి మానవుడికి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం, సర్వకార్యసిద్ధి, ధైర్యం లభించాలని 100 సంవత్సరాల పూర్వం హనుమత్ దీక్షాపీఠాన్ని స్థాపించారు సద్గురు సయ్యద్ అప్పలస్వామి మహారాజ్. ఈ శుభ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా అనేక రాష్ట్రాల నుండి హనుమత్ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని హనుమత్ దీక్షాపీఠానికి విచ్చేసినటువంటి హనుమత్ దీక్షా స్వాములు, భక్తులు అందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు అందిస్తున్నాం. హనుమంతుల్లో ఉండే గుణగణాల్ని, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రతి మానవుడు ఆస్వాదించు తన జీవన విధానాన్ని మార్చుకొని సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం అని హనుమత్ దీక్షాపీఠం తెలియజేస్తుంది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళను తాకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తీపి కబురును అందించింది. జూన్ 2న ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, 10న తెలంగాణలో అడుగుపెడతాయని వెల్లడించింది. జూన్ 2 నుంచి ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. జూన్ 10లోగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. నిన్న రాత్రి ఉరుములు, మెరుపులతో విశాఖపట్నం దద్దరిల్లింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపు ఏపీలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. వైభవంగా హనుమత్ జయంతి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆంజనేయ స్వామి దేవాలయాలు. విజయవాడలో డయేరియా మరణాలపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై డయేరియా వ్యాధి నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలంటూ డిమాండ్. మొగల్రాజపురంలో తక్షణమే పాత వాటర్ పైప్ లైన్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలంటూ సిపిఎం ఆందోళన. కలుషిత జలాలు తాగి ఇప్పటికే 9 మంది మృతి చెందారంటూ కార్పొరేషన్పై ఆగ్రహం వ్యక్తం. చంద్రబాబు విదేశీ పర్యటన గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? మంత్రి జోగి రమేష్. విదేశీ పర్యటనపై చంద్రబాబు మౌనం వెనుక దాగున్న రహస్యం బహిర్గతం చేయాలంటూ డిమాండ్.
జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.